పెంపొందించడానికి, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించి చట్టంగా చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాం. అందరి విద్యార్థులకు, తర్వాత టీచర్స్కి అందరికీ నమస్కారము. ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడే రాజ్యాంగ పీఠిక గురించి క్షుణ్ణంగా చదివి వినిపించింది. అందులో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనముగా తయారు చేసుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని చివరికి ఏముంది, మనం తయారు చేసుకున్నామని దీన్ని పార్లమెంటు ద్వారా ఆమోదించబడింది అని చెప్పింది. ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని మనకు రకరకాల చట్టాలు భారతదేశం యొక్క పార్లమెంటు, తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన అన్ని అసెంబ్లీలో ఆ రాష్ట్రాలకు చట్టాలను కూడా తయారు చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చట్టాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను తయారు చేసింది. ఈ చట్టాలన్నీ కూడా మనముగా తయారు చేసుకున్నవి. మనముగా అనగా మనము ఓటేసి గెలిపించినటువంటి నాయకులు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలోకి కానీ వెళ్ళి మన తరపున మన మంచి గురించి, మన భారతదేశ ప్రజల గురించి కానీ, మన దేశం గురించి అభివృద్ధి గురించి కానీ దీన్ని తయారు చేయబడింది. అంటే మనముగా మన మంచి గురించి మనం తయారు చేసుకునే చట్టాలు. ఈ చట్టాలన్నీ మనకు తెలుసు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. కాబట్టి మనం తయారు చేసుకున్న చట్టాలని మనం ఖచ్చితంగా గౌరవించాలి అని ఈ విషయాన్ని నేను చెప్తున్నాను మీ అందరికీ. దాని ద్వారా మనము ఒక స్ఫూర్తిని తీసుకోవాలి. మనం అందరం సమానమని, మనకు భారత రాజ్యాంగం మనకు హక్కులు ఇస్తుందని, ప్రాథమిక హక్కులు ఇస్తుంది, బాధ్యతలు ఇస్తుంది. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా సమానత్వం గురించి, తర్వాత అన్ని విషయాల్లో కూడా స్వేచ్ఛను, వీటన్నిటి గురించి వింటలేరు మీరు పిల్లలు. మీరు మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పేది వినండి. నేను ముఖ్యంగా చెప్పేది, ఈ వేడుకలను మెరిపించే విధంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పత్తి లక్ష్మారెడ్డి గారికి, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిపి వెంకటగిరి గారికి మరియు బాలాజీ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ శాఖల చెందిన ఉద్యోగులు, వివిధ రంగాల ప్రముఖులు, పుర ప్రముఖులు, విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేవలం జిల్లా స్థాయిలోనే కాదు, డివిజన్ స్థాయిలో కూడా, మన నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క వేడుకలు జరపాల్సినటువంటి అవన్నీ ఏర్పాటు చేసి దీనికి ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా భారతదేశ సంబంధించి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. గణతంత్ర దేశం అంటేనే ఆ దేశానికి సంబంధించినటువంటి నాయకుడు, ప్రజల చేత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఆ దేశానికి సారథ్యం వహిస్తూ ఉంటేనే దాన్ని మనం రిపబ్లిక్ దేశం అంటాం. భారతదేశానికి ఈ రాజ్యాంగానికి రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల సమయం తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రపంచానికే తలమానికమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకు అందించడంలో రాజ్యాంగ విస్తరి అవుతుందని చెప్పేసి ఆనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అనడం జరిగింది. అదే బ్రిటిష్ ఇంగ్లాండ్ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రిషి సనాక్ భారతీయ సంతతి వ్యక్తి. సో భారతీయ సంతతి చెందినటువంటి వ్యక్తి అదే బ్రిటిష్ రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉండడం అనేటువంటిది భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్తుంది. అలాగే ప్రపంచంలోని వివిధ దేశానికే తలమానికమవుతూ ప్రపంచ శాంతిని కాపాడడంలో భారతీయ సైన్యం,
ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి పరిరక్షక దళంలో నిరంతరంగా తన వంతు పాత్రను చేస్తూ ఒకవైపు ప్రపంచ శాంతికి తోడ్పడుతూనే మరోవైపు భారతదేశాన్ని ఎవరు కూడా కన్నెత్తి చూడని విధంగా భారతదేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడం జరిగింది. భారతదేశంతో పాటే స్వాతంత్రం పొందినటువంటి దేశాలు అంతర్గత కలహాలతో ఆర్థిక మాంద్యంతో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితిలో ప్రపంచానికి భారతీయుల సత్తా చాటి చెప్పడం జరిగింది. ఈ కృషి కొనసాగుతూ మీ అందరికీ తెలుసు, అంగారక గ్రహం మీదకి, చంద్రుని మీదకి మరియు సూర్యుని యొక్క కేంద్రం డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవానికి వచ్చిన ప్రముఖులకు, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, ఉపాధ్యాయులకు, కళాకారులకు, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ, నేను నా మిర్యాలగూడ నేను నా మిర్యాలగూడ అనే పదాన్ని అందరి చేత పలికించాల్సిందిగా వారు కోరుతున్నారు. దయచేసి అందరూ ఒకసారి నేను నా మిర్యాలగూడ అనేటటువంటి పదాన్ని అందరూ ఉచ్చరించాల్సి కోరుతున్నారు. నేను నా మిర్యాలగూడ నేను నా మిర్యాలగూడ నేను నా మిర్యాలగూడ అనే పదం మనం దేశంలో ఎక్కడికి పోయినా నీ ఊరేది, నీ గ్రామం ఏది, నువ్వు ఎవరు అని అంటే ఫస్ట్ చెప్పేది మనం మిర్యాలగూడ అంటాం. అవునా కాదా? మిర్యాలగూడలో ఎవరన్నా వచ్చి ఏ ఊరి మీదంటే తక్కలపాడు, తడకమల్లో, దామర్చల్లో అని చెప్తాం. కానీ మన హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడికైనా పోయినప్పుడు ఏం చెప్తాం? ఏ ఊరి మీదంటే మిర్యాలగూడ అనే చెప్తాం. అందుకనే ఈ పదాన్ని తీసుకున్న ఈరోజు నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 15 నాడు దీని యొక్క కార్యక్రమం గురించి ఆ రోజు మొత్తం దీంట్లో ఏమేమి పొందుపరుస్తున్నామో వచ్చే ఆగస్టు 15కి చెప్తాను నేను. ఎందుకంటే స్కూల్స్ 2 నెలల టైం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు తెలియపరచలేకపోయినా, కాకపోతే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి 75 సంవత్సరాలు నిండి మనం కూడా మన మిర్యాలగూడలో కూడా ఏదో ఒకటి రాజ్యాంగం లెక్కనే మిర్యాలగూడలో రాసుకోవాలని, విద్యార్థుల యొక్క తలకోనలు మార్చాలనే ఉద్దేశంతోనే నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమాన్ని ఎంతమంది సమక్షంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మిర్యాలగూడకి చుట్టుపక్కల రైస్ మిల్లర్స్ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, త్వరలో ఓపెన్ అవబోతున్న వైటీపీ థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, మన మిర్యాలగూడ నియోజకవర్గంలో వ్యాపార సంస్థలన్నిటికీ మనకు క్షుణ్ణంగా ఇక్కడ ఉన్నందేనా మనం రాబోయే రోజుల్లో పేద పిల్లలకి మనం ఏం చేయాలా, గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్న పిల్లలందరికీ ఏదో రకంగా మనం ఉపయోగపడాలా. ఎందుకంటే మనకు చుట్టూరు ఎక్కువ మారుమూల గ్రామాలలో, తండా గ్రామాలు అయితేంది, పల్లెటూరులు అయితేంది, వారికి చదువు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కనుక గవర్నమెంట్ స్కూల్స్లలో మనం వాళ్ళకి కనుక చేయూతనిస్తే మంచిగా ఉంటుందని. ఎందుకంటే
దేశానికి ప్రపంచానికి అన్నదాతగా మిగిలిన మన మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రపంచం మొత్తానికి మనం ఇక్కడి నుంచి బియ్యం సప్లై చేస్తున్నాం, కానీ మన మిర్యాలగూడలో కూడా అలాంటి కార్యక్రమానికి పేద పిల్లలకి ఏదైతే ఉన్నత చదువులు చదువుకోవాలని పడుతున్న వారికి ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు 9.5% వచ్చిన వాళ్ళకి మనందరం ఫ్రీ ఎంసెట్ కోచింగ్ ఇప్పించవలసిందిగా మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని కూడా, ఎందుకంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి దానికి తోడుగా ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వారు చదువుకునే విధిగా వాళ్ళకి ఏమి కావాలా, బుక్స్ కావాలా, స్టేషనరీ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమి కావాలా అనేది చూసుకొని వాళ్ళకి 9.5 వచ్చిన వాళ్ళందరికీ మనందరం కలిసి, ఎందుకంటే నేను ఇది లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా 50 సంవత్సరాలు అయింది. రమేష్ గారు, మన ప్రెసిడెంట్ రమేష్ గారు ఒకటే అడిగిండు, లక్ష్మారెడ్డి నువ్వు కూడా ఒక లైన్లో చేరవలసిందిగా కోరిండు. ఆయన కోరిక మేరకు నేను లయన్స్ క్లబ్లో చేరుతూ నేను కూడా వాళ్ళ నుంచి ఈ కార్యక్రమానికి రేపు జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా లయన్స్ క్లబ్ వారిని రేపు మన 10th క్లాస్ ఈవినింగ్ స్నాక్స్ కింద లయన్స్ క్లబ్ ద్వారానే వారితో పాటు మేము బిఎల్ఆర్ బ్రదర్స్ అందరూ కలిసి సహాయ సహకారాలు అందించి వారికి ఈవినింగ్ స్నాక్స్ ఇస్తామని కూడా వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు, కాకపోతే మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఉద్యోగంలోని వ్యాపార పరిశోధన సాంకేతిక అన్ని రంగాలలో మన మిర్యాలగూడ నుంచి ఖ్యాతిని వ్యాప్తి చెందే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి మన మిర్యాలగూడలో అందరం కలిసి ఈ నిరుపేద కుటుంబాలకు ఏదో రకంగా ఉపయోగపడుతూ విద్య అనేది కనుక ఇళ్లలో కనుక వాడి విద్య నేర్చుకుని ఉంటే మటుకు కంపల్సరీ ఆ కుటుంబాన్ని ఆ కాలం మీద నిలబడుతుంది. కాబట్టి మనందరం పేద విద్యార్థులకు సహకరించి వాళ్ళందరికీ చదువుకోవడానికి ప్రతి ఒక్కరూ సహాయపడవలసిందిగా కోరుతూ, అలాగే నేను మీరందరూ ఎంతో కృషితోని, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కృషితోని, నా మీద ఎంతో నమ్మకంతో నన్ను అత్యధిక మెజార్టీతో ఒక శాసనసభ్యుడిగా చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి వారంలో ఒకరోజు మటుకు గవర్నమెంట్ స్కూల్స్కి కంపల్సరీగా వెళ్ళి చెక్ చేస్తామని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్లలో ఉపాధ్యాయులు, పిల్లలు, పెద్దలు అందరూ సహకరించి కనుక ఆ స్కూల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి మనం దాన్ని పెంచుకుంటూ పోదు ఈ 5 సంవత్సరాలలోనే ఆ ప్రతి ఒక్క స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ అన్ని విధాలుగా నేను బాధ్యత తీసుకొని మీ అందరికీ తోడుంటానని ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే ప్రైవేట్ టీచర్స్కి, ప్రైవేటు యాజమాన్యానికి, కరస్పాండెంట్కి, ప్రిన్సిపాల్స్కి అందరికీ తోడు ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వాటర్ దప్పికేసుకుని ఈరోజు మన కార్యక్రమం చేసినాం. ఈ బుక్ను కూడా మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 10,000 మంది విద్యార్థులకు ఏకకాలంలో ప్రతి విద్యార్థికి ఒక నోట్బుక్ అందించినారు. వారికి మా విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరూ ఉండండి. ఇప్పుడు ఈ కృష్ణవేణి గారిని పైకి రావాల్సి కోరుతున్నాము. ఎంపీపీఎస్ నందిపాటి కూడా ఒక టీవీ బహుకరిస్తున్నారు. మన దేశం భారతదేశం మనమన్నా భారతీయులం